ఫైనల్ ఫైట్లో మ్యాచ్ విన్నర్ ఎవరు? సూపర్ కమ్బ్యాక్తో 76 పరుగులు చేసిన కోహ్లీనా? ఊహించని ప్లేస్లో వచ్చి 47 పరుగులతో అదరగొట్టిన అక్షర్ పటేలా? 3 4లు 1 6తో అత్యంత అవసరమైన 27 పరుగులు చేసిన దూబేనా? పొదుపుగా పరుగులిస్తూ కీలక వికెట్లు తీసిన బూమ్రానా? ఇండియన్ బౌలర్లపై విరుచుకుపడుతున్న క్లాసెన్ను క్లాస్గా అవుట్ చేసిన హార్దిక? అత్యంత కీలక సమయంలో అంతే అద్భుతంగా బౌలింగ్ వేసిన హర్షదీప్ సింగా? ఆఖరి ఓవర్లో అద్భుతమైన క్యాచ్తో మ్యాచ్ను కంప్లీట్గా మలుపు తిప్పిన సూర్యకుమార్ యాదవ్. తన కెప్టెన్సీ స్కిల్తో సూపర్ ప్రెషర్లో ఉన్న టీంను కూల్గా ముందుకు నడిపించిన కెప్టెన్ రోహిత. ఎవరు మ్యాచ్ విన్నర్? నిజానికి చాలా టఫ్ క్వశ్చన్ ఇది. కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలా సింపుల్. ఇది కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్. ఒక్కొక్కరు తమ రెస్పాన్సిబిలిటీని చాలా పర్ఫెక్ట్గా నిర్వర్తించారు. అందుకే పోయిందనుకున్న మ్యాచ్ మళ్ళీ మన వైపు టర్న్ అయింది. కప్పు మన చేతుల్లోకి వచ్చింది. ఈ వరల్డ్ కప్ లెజెండ్స్ కు పర్ఫెక్ట్ ఫేర్వెల్. ద్రవిడ్ హెడ్ కోచ్ గా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. కోహ్లీ ప్రకటన రావడమే లేటు అన్నట్లు రోహిత్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. ఈ లెజెండ్స్ కు ఈ గెలుపు ఓ చిరస్మరణీయం, ఓ లైఫ్ టైం అచీవ్మెంట్. ఇకపై మ్యాచ్లో రోహిత్ రాట్ జంటను చూడలేం. ఆ వెలితి మనల్ని కొన్ని నెలల పాటు వేధించడం ఖాయం. అందులో ఎలాంటి డౌటు లేదు. అందుకే ఈ వరల్డ్ కప్ వాళ్ళకి చాలా స్పెషల్. ఐసీసీ టోర్నమెంట్ సాధించి 11 ఏళ్లైంది. వరల్డ్ కప్ గెలిచి 13 ఏళ్లైంది. చివరిసారిగా టీ20 వరల్డ్ కప్ సాధించి 17 ఏళ్లైంది. అందుకే టీంలో ప్రతి ఒక్కరిలో గెలవాలన్న కసి కనిపించింది. మామూలుగా ఒక్కసారి మ్యాచ్ మనం చేజారిపోతే తిరిగొచ్చిన దాఖలాలు చాలా తక్కువ. కానీ ఈసారి ఆ మిస్టేక్ చేయలేదు. టెన్షన్ పడకుండా అవతలి టీంలు టెన్షన్ పెట్టారు. ఎక్కడ వన్డే వరల్డ్ కప్ లో లాగా వరుసగా గెలుస్తూ వచ్చి చివరికి ఓడిపోతారేమో అన్న భయం అభిమానుల్లో పెరిగింది. నిజానికి ఎవరైనా హార్డ్ కోర్ ఫ్యాన్, హార్ట్ పేషెంట్ అయితే మాత్రం హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి నిన్నటి మ్యాచ్లో. అందుకే ఒకానొక టైంలో వన్డే వరల్డ్ కప్ గుర్తొచ్చింది. హిస్టరీ రిపీట్ అవుద్దేమో అన్న భయం కూడా వేసింది. కానీ రోహిత్ సేన ఈసారి అదే తప్పును మళ్లీ చేయలేదు. మొత్తం టోర్నమెంట్లో సింగిల్ మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్ను తీసుకొని ఇండియా గడ్డపై అడుగు పెట్టబోతోంది.